వ్యాసం వసిష్ఠనప్తారం శక్तेः పౌత్రమకల్మషం హరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మహాభారత గ్రంథకర్త అయిన వేదవ్యాస మహర్షి జన్మించినది ఆషాఢ పౌర్ణమి నాడు. ఈ వ్యాసుడు పరాశర ముని వలన సత్యవతీదేవికి జన్మించాడు. అందుకని ఈ రోజును వ్యాస పౌర్ణమి మరియు గురు పౌర్ణమి అని కూడా అంటారు. మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి 4 శాఖలుగా ఏర్పరిచాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో, ఈ కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు, అర్థం చేసుకోలేరు. వేదం అంటే అసలు ఎవరు తయారు చేసింది కాదు, స్వయం భగవానుని ముఖతః వెలువడినదే వేదం. అందుకే అతన్ని వేద పురుషుడు అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి, వేదములో లేనివి మరెక్కడా లేవు. ఇవన్నీ కలగా పులగంగా ఏకరూపంలో ఒక ఉంటుంది. దీన్ని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని భగవానుడే ప్రతి ద్వాపర యుగంలోని వ్యాసుడుగా అవతరించి వేదాలను విభజిస్తాడు. మందబుద్ధుల కోసం, వేదాధ్యయనానికి అవకాశం లేని వారి కోసం వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తాడు. శ్రీమద్ భాగవతం భగవానుని 21 అవతారాలను తెలుపుతూ వేదవ్యాసుని 17వ అవతారంగా చెబుతోంది. వ్యాసుడు నల్లగా ఉండేవాడంట. అందుకని ఈయన కృష్ణుడు అని అన్నారు. కృష్ణుడు అని అనేవారు ఈయన నివాసము స్థానము హిమాలయంలో సరస్వతి నది మధ్యలో ఒక ద్వీపం కనుక కృష్ణద్వైపాయనుడు అని అంటారు. వేదాలను విభజించి వేదాధ్యయనాన్ని తరతరాలుగా నిలిచేలాగా చేసినవాడు గనుక వేదవ్యాసుడు అని, పరాశర మహర్షి కుమారుడు గనుక పరాశరాత్మజుడు అని, బదరి క్షేత్రమును నివసించేవాడు కనుక బాదరాయణుడు అని అంటారు. సర్వభూతముల యందు దయ కలిగి ఉండుట, సత్య మార్గములో నడుచుట, శాంత గుణాన్ని కలిగి ఉండుట, ఈ 3 గుణాలని అందరూ అలవర్చుకోవాలని వ్యాసుల వారు తెలియజేశారు. మనందరికీ దేవరుణము, ఋషిరుణము, పితృరుణము అని 3 రుణాలు ఉంటాయి. వీటితో పాటు వేదవ్యాసుడు మనుష్య రుణము కూడా ఉంటుందని వేదవ్యాసుడు తెలియజెప్పాడు. సర్వ ప్రాణుల యందు దయతో ఉండటం, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య రుణం తీర్చుకోవచ్చని చెప్పాడు. మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే అంత వేగంగా రాసేవారు ఎవరు ఉన్నారు అని విచారంలో ఉండగా బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమయ్యి, వ్యాస, నీ కావ్య రచనకి తగినవాడైన గణపతిని స్మరించు అని తెలిపి అదృశ్యమయ్యాడు. అంతటి వ్యాసుడు గణేశుని ప్రార్థింపగా గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మహాభారతానికి నువ్వు లేఖకుడివి కావాలి అని తెలుపగా గణేశుడు అనుమతించాడు. వేదవ్యాసుడు చెబుతూ ఉంటే గణాధీశుడు రచన సాగించాడు. గురు శిష్య సాంప్రదాయం ఏనాటితో అయినా వేదవ్యాసుడిని మొదటి గురువుగా చెబుతారు. వేదాలను 4ంటిని తన నలుగురు శిష్యులకు బోధించి భాగవతాన్ని శకునకు బోధించాడు. శిష్యులను పరంపరగా బోధించమని కోరాడు. మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించడం వలన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు. ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువుని వ్యాసునిగా భావించి పూజించాలి. ఆ గురువుకు పాదపూజ చేసి కానుకలు సమర్పించి అతని నుండి ఆశీస్సులు పొందాలి. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకంతో గురువుని ప్రార్థించాలి. గు ఆ శబ్దం అంధకారాన్ని తెలుపుతుంది. రు అనే శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు. అజ్ఞానాన్ని ప్రారదోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఇంతటి ఆది గురువుని పూజించడం మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తర్వాత తరాలకు అందించడం మన ధర్మం. మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించడం మన కర్తవ్యం. వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసుడు వారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లవుతుంది. ఆ వ్యాస భగవాను కృపకు మనం పాత్రలకు కాగలమని ఆశిద్దాం. అందుకే గురు పూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం. గురువును గోవిందుణ్ణి పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తామంటే గురువుకే నమస్కరిస్తాం. కారణం, గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్ దాస్. అది మన భారతీయ సంస్కృతి, ధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి. వేదవ్యాసుడు తన 2 చేతులను పైకి ఎత్తి లోకమంతటికి నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏంటంటే, ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో, మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు. పరమ ధర్మ పదాలన్నింటిలోకి ప్రయాణమైన ఒకే ఒక్క ఈ విషయాన్ని
త్రికరణ శుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిదాయమవుతుంది. అస్మత్ గురుభ్యో నమః.